నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. 15 ఏళ్లుగా కాకినాడ రైతుల కళ ఈరోజు నెరవేరింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతుల నుండి ఏవైతే భూములు తీసుకున్నారో సెజ్ ఈ 2180 ఎకరాల భూమిని 1500 మంది రైతులకి తిరిగి ఇచ్చేశారు. అంటే వారి భూముల్ని తిరిగి ఇచ్చేసింది ఇప్పటి గవర్నమెంట్. అయితే ఇది మళ్ళీ రైతులు దీన్ని పొందడానికి 15 ఏళ్ళు వాళ్ళు ఎంత కష్టపడ్డారో అది అందరికీ తెలుసు. 2024 ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రైతులకి మాట ఇచ్చారు, మీ భూముల్ని మేము తిరిగి ఇచ్చేస్తాము, ఆ బాధ్యత నాది అని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం రైతులకి తమ భూముల్ని ఇచ్చారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు మాటని నిలబెట్టుకుంటూ పోతున్నారు. అలానే దీనికి రాష్ట్ర సీఎం గారు అలానే మిగిలిన మంత్రులు కూడా సహకరిస్తున్న తీరు ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. అంటే దగ్గర 1500 మంది రైతులు వారి ఆనందానికి అదుపు లేకుండా పోయింది. ఎలా చూస్తున్నారు? ఒకటమ్మా, అంటే ఎలక్షన్స్లో సాధ్యం అవుతుందా సాధ్యం కాదా అనేది కూడా ఆలోచించకుండా హామీలు ఇచ్చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేద్దాం అనుకున్నాం కానీ మాకు సరైనటువంటి విధానం దొరకలేదు అని చెప్పేసి ఏయో మాయ మాటలు చెప్పి తప్పించుకునేటువంటి విధానం చాలామంది రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారితో అలా కుదరదు. తన మాట ఇచ్చాడంటే ఒకరోజు లేట్ అయినా ఆ మాట నిలబెట్టుకుంటాడు. మళ్ళీ వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి నేను నా మాట నిలబెట్టుకున్నానని చెప్పి గర్వంగా నిలబెడతాడు ఆయన. ఈ మధ్యకాలంలో చూశారు మీరు, ఉప్పాడికి సంబంధించినట్టు తీర ప్రాంతం కోతకి గురవుతుంటే నా హయాంలో డివైడర్ వాల్ కట్టిస్తాను, ఖచ్చితంగా నా మాట నమ్మండి, నా హయాంలో మాత్రం ఖచ్చితంగా కట్టిస్తాను, లేకపోతే మీ మొహం కూడా చూడను అని చెప్పేసి ఆయన మాట్లాడారు ఆయన. అంటే దానికి కూడా దేనికైనమ్మా ప్రియాంక ఒక నిబద్ధత ఉండాలి. ఏదో ఎలక్షన్స్లో గెలిచేసాం, మాయ మాటలు చెప్పేసాం, గెలిచేసాం, అయిపోయింది, ఇంకా 5 సంవత్సరాల పోయిన తర్వాత ఎవరు గుర్తుండలేకపోతే అప్పుడు మళ్ళీ ఇవ్వచ్చు ఇంకో హామీలు అనేటువంటిది లేకుండా, అంటే భవిష్యత్తు తరాల గురించి కూడా ఆలోచించే విధానంతో ఇచ్చే హామీలు అలాగే ఉంటాయి. ఈ రోజున కాకినాడ సజ్జకి సంబంధించినటువంటి మీరు చెప్పారు 2180 ఎకరాలు, దాదాపు 1551 మంది రైతులు. కాకినాడ సజ్జ అనేది ప్రియాంక 2007లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ ఏదో ఓఎన్జీసీకి సంబంధించినటువంటి రిఫైనరీ వస్తుందని చెప్పి భూసేకరణ చేసింది. సరే, చాలా కొంతమంది రైతులు ఇష్టపడతారు, కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడరు. కొంతమంది ఏంటంటే భూములు ఇస్తే పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వస్తాయి, మన ఏరియా డెవలప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది కొంతమంది ఇచ్చారు, కొంతమంది. సరే, అయితే దానికి తగ్గ పర్మిషన్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? 1035 హెక్టార్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది, వీళ్ళు పాత అప్పటికి ఇంకా 2013 భూసేకరణ చట్టం రాలా, ఇప్పుడు 1880కి సంబంధించినటువంటి చట్ట ప్రకారం ఎకరాకి 1,00,000-2 లక్షలు ఇచ్చినట్టు ఇచ్చి గొడవ చేస్తే 3 లక్షలు ఇచ్చారు. అలా ఆ విధంగా మొత్తం రైతుల దగ్గర నుంచి తీసేసుకున్నారు ఒక 5,000 ఎకరాలు. ఆ తర్వాత ఏం చేశారు, దానిలో భాగంగానే పక్కన ఉప్పాడ కొత్తపల్లి అంటారు, తొండంగి, ఆ ఏరియాలకు సంబంధించి ఇంచుమించు దాదాపు 4,500 ఎకరాలు. దాంతోపాటు ప్రభుత్వం మొత్తానికి కాకినాడ సజ్జ పేరు మీద దాదాపు 10,000 ఎకరాల పైనే భూమిని సేకరించారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం కాకినాడ సజ్జకు సంబంధించి అక్కడ ఏమైంది, ఏదైతే ఏ కారణంతో అయితే భూములు సేకరించారో ఓఎన్జీసీ రిఫైనరీ గురించి, వాళ్ళేమో రిఫైనరీ పెట్టమని చెప్పి చేతులు ఎత్తారు. మరి ఏ కారణంతో భూములు సేకరించారో అది పెట్టాలి, లేకపోతే భూములు తిరిగి ఇచ్చేయాలి. ఇవాళ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అని అదని ఇదని చెప్పేసి మొత్తానికి దానికి రకరకాల చేతులు మారినాయి. జిఎంఆర్ నుంచి అరవిందోకి కొంత వాటా ఏమో కేఎల్ రావు అంత పేరు ఆయన రావు గారికి, ఈ విధంగా చేతులు మారింది. ఆయన కూడా ఈ మధ్యకాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ వాటాల మీద కూడా తుపాకీ పెట్టి మరి ఓటాలు రాయించుకున్నాడు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ఆ తుపాకీ పెట్టిన వ్యక్తి కూడా వైవి సుబ్బారెడ్డి గారి కొడుకని వార్తలు కూడా వచ్చినాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఆ విషయాలను పక్కన పెడదాం. అంటే ఆ సజ్జ విషయంలో ఏదైతే ఏ కారణంతో అయితే భూములు సేకరించారో ఆ కారణంగా అక్కడ పరిశ్రమలు రాలేదు, రైతులకు ఉపయోగం లేదు. దాంతో రైతులకి భూమి ఎదురుగుండా కనపడతా ఉంటుంది. దానివల్ల వాళ్ళ పిల్లలకి ఎవరికి ఉద్యోగాలు రావు. వాళ్ళు పంట పండించుకుందామంటేనే పంట పండించుకునేవారు, అమ్ముకుందామంటేనే పేపర్లు ఉండవు. ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా భూమి ఉందో ఎందుకు ఉపయోగం లేని భూమి.
దాంతో దాదాపు 15 ఏళ్ళుగా కొంతమంది ఈ ఇప్పుడు ఎవరైతే 2180 ఎకరాలు ఉందో 1550 రైతుల మంది, ఆ రైతులు కూడా చాలా సుదీర్ఘమైన పోరాటం చేశారు. మా భూములు మాకు ఇవ్వండి అని చెప్పేసి పోరాటం చేశారు. సరే, గత గవర్నమెంట్ కూడా మేము ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఇచ్చిందని నెరవేర్చకపోగా ఏ విధంగా చూసామో అరవింద వాళ్ళతో కొనిపించి జిఎంఆర్ని బయట తరివేసి ఈ రావు గారిది కూడా వాటాను కూడా తుపాకీ పెట్టి బెదిరించింది, ఇచ్చేసారు తప్ప రైతులకి ఏదైతే చేశారో అది మాత్రం నెరవేర్చలే. దాంతో ఈ ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారు ఆ ఏరియా వెళ్ళినప్పుడల్లా అక్కడ రైతులు కలవడం, ఇది మా సమస్య, మాకు భూములు తరతరాల నుంచి వచ్చే భూములు ఉన్నాయి మాటే కానీ వాటిని వినియోగించుకోలేకపోతున్నాం, ఇటు పంట పండించుకోలేకపోతున్నాం, అలాగని చెప్పి అమ్ముకుంటానికి కూడా అవకాశం లేకుండా పోయింది, కాబట్టి మీరు నాకు న్యాయం చేయాలని చెప్పేసి అడుగుతాం అని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తే దీని మీద దృష్టి పెడతాను అనే మాట ఆ రోజు హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రత్యేకించి ఆయన ఈ విషయాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒకరే జరిగిపోయేదన్నా ఈ విషయాన్ని మళ్ళీ సీఎం గారి దగ్గర కూర్చుని ఇది నేను హామీ ఇచ్చాను, హామీ ఇచ్చిన అక్కడ మాట నెరవేర్చాలి అక్కడ, ఇది విషయం అంటే ఆయన కూడా సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి సరే ఓకే అన్నారు. దాంతో ఇప్పుడు ఈ 1551 మంది రైతులు 2180 ఎకరాలకు సంబంధించి భూములు వాళ్ళకి తిరిగి రైతులకు ఇచ్చేసేలాగాను, పైగా వాళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా, స్టాంప్ డ్యూటీ లేకుండా ఇచ్చారు. దాంతో అంతకంటే ఇంకా ఆనందం ఉంటుంది. ఏదో తప్పిపోయిన బిడ్డ తిరిగి వస్తే ఇంటికి ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులకి అదొక ఆనందం. ఆ ఆనందం మళ్ళీ అందులోని రైతులకి ఏంటి తల్లితో సమానం భూమి అంటే. వాళ్ళు ఏదైనా వదులుకుంటారు కానీ లాభం వచ్చినా నష్టం వచ్చినా రైతు పంట పండించే రైతు ఏం చేస్తాడంటే ఆ భూములనే అంటిపెట్టుకుంటాడు. అటువంటిది తప్పదు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రోడ్లు వైండింగ్ చేస్తాం, స్థలాలు ఇవ్వాల్సి వస్తుంది, మెట్రో లాంటివి కట్టారు, స్థలాలు ఇవ్వాల్సి వస్తుంది. కేవలం భూమి అన్నది రాజ్యానికి హక్కు. కానీ కొన్ని సందర్భాల్లో రైతుల కన్నీరు మీద మాత్రం ఏ ప్రాజెక్టుల కాడ కట్టడం కానీ ఏం చేయకూడదు. రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు. వాళ్ళు సంతోషంగా ఇప్పుడు అమరావతి రైతులు ఉన్నారు, సంతోషంగా ఇచ్చారు. ఎందుకంటే రేపు పొద్దున ఇది మా పెద్ద సిటీ అవుతుంది, మాకు కూడా ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ తోటి మాకు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అవుద్ది, మా పిల్లలకి అనేక ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి సంతోషంగా ఇచ్చారు. వాళ్ళే ధర్నాలో తర్వాత ఏమో గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు అన్ని చేసుకుంటూ వచ్చారు, కాపాడుకున్నారు. మరి ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏదైతే ఇప్పుడు పోలవరం కడుతున్నాం అని చెప్పేసి భూములు తీసుకున్నారమ్మా, అక్కడ పోలవరమే కట్టాలి అంతే. అంతేకాని పోలవరం కట్టకుండా ఇంకో దానికి ఉపయోగిస్తానంటే కుదరదు. రైతులు ఎందుకు ఇచ్చారు? పోలవరానికి ఇచ్చారు. అలాగే అంటే ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ గవర్నమెంట్లో అమరావతి ప్రాంతంలో రైతులు భూములు ఇస్తే దేనికి ఇచ్చారు? రాజధాని కడతారని ఇచ్చారు. అది మానేసి ఎస్సీ ఎస్టీలకి భూములు ఇస్తామని చెప్పేసి అక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశాడు. అలాగే ఈ రోజున కాకినాడ సజ్జకి సంబంధించి ఆ రైతులు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరలా. ఆడ ప్రాజెక్ట్స్ కానీ ఉపాధి కల్పన కానీ ఏమీ జరగల. అందులోని ఇష్టం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పోరాటంలో న్యాయం ఉంది. దాంతో పవన్ కళ్యాణ్ దృష్టికి రావడం, ఆయన కూడా దాని మీద సానుకూలంగా స్పందించడం, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చింది కాబట్టి చంద్రబాబు గారిని ఒప్పించడం, మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి స్టాంప్ డ్యూటీలు, ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా వాళ్ళ పేరు మీద వాళ్ళ భూములు వాళ్ళు తిరిగి ఇచ్చడంతో ఈరోజు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ కొత్తపల్లి, ఉప్పాడ కొత్తపల్లి మండలం, తొండంగి మండలంలో నిజంగా రైతులు ఎంత ఆనందిస్తున్నారంటే అంత ఆనందిస్తున్నారు. రైతు కల్లా ఆనందం కంటే ఇంకేముంటుందమ్మా పాలకులకి, అంతకు మించి ఇంకేముంది? వ్యక్తి కదండి. ఏదైనా కష్టాల్లో తెలియాలి, ఆ బాధను అర్థం చేసుకోవాలి. ఏంటన్నది అర్థం చేసుకున్నట్టు అదే అంటారు పవన్ కళ్యాణ్ గారు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అని. అదే జరిగింది. ఇప్పుడు వ్యక్తి నాయకుడైతే ఎలా ఉంటది అనే దానికి ఇదొక నిదర్శనం అంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.